السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها 4 حرم ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم وقاتل المشركين كافة كما يقاتلونكم كافة. ఇప్పుడు చదివిన ఈ ఆయతు సూరే తౌబా సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 36. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నెలల గురించి చెప్తున్నారు. ఇన్న ఇద్దతష్ షుహూర ఇందల్లాహి ఇన్న ఇద్దతష్ షుహూరి ఇందల్లాహి 12 షహరన్ ఫీ కితాబిల్లాహి యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్. భూమి ఆకాశాలు పుట్టిన కాడి నుంచి అల్లాహ్ దృష్టిలో అల్లాహ్ వద్ద నెలలు 12. మిన్హా 4 హురుమ్. ఇందులో 4 నిషేధిత నెలలు. ఈ 12 నెలల్లో 4 నిషేధిత నెలలు. ఎప్పటి నుంచి? భూమి ఆకాశాలు పుట్టిన కాడి నుంచి. నెలలు ఇంగ్లీష్ నెలలు ఉన్నాయి, అరబిక్ నెలలు ఉన్నాయి, ఇంకా వేరే నెలలు ఉన్నాయి. ప్రతి వారు కూడా నెలలు 12 సంవత్సరానికి లెక్కెడతారు. కాకపోతే
సూర్యమానం ప్రకారము నెలలు ఉన్నాయి, చంద్రమానం ప్రకారము నెలలు ఉన్నాయి. ఇస్లాంలో రెండు కూడా ఉపయోగిస్తూ ఉంటాము. చంద్రమానం నెలలు మనము రంజాన్, బక్రీద్ పండుగల కోసం తరచూ వాడుతూ ఉంటాము. సూర్యమానము నెలలు మనము నమాజుల కోసం వాడుతూ ఉంటాం. సూర్యుడిని బట్టి నమాజులు చేస్తూ ఉంటాం. నమాజ్ సమయాలు సూర్యునిపై ఆధారపడి ఉంటుంది. మరి పండుగలు చూస్తే చంద్రుడిపై ఆధారపడి ఉంటుంది. అలాగే మొహర్రం నెల మాది ఇస్లాం యొక్క నెలల్లో ప్రారంభ నెల మొహర్రం నెల. తర్వాత సఫర్, తర్వాత రబీయుల్ అవ్వల్, తర్వాత రబీయుల్ ఆఖర్, తర్వాత జమాదిల్ అవ్వల్, తర్వాత జమాదిల్ ఆఖర్, తర్వాత రజబ్, తర్వాత షాబాన్, తర్వాత రంజాన్, షవ్వాల్, తర్వాత జిల్ఖైదా, జిల్హజ్. ఈ 12 నెలల్లో వరుసగా 3 నెలలు మాత్రము నిషేధిత నెలలు. జిల్ఖైదా, జిల్హజ్, మొహర్రం. ఈ 3 నెలలు వరుసగా ఎందుకు నిషేధం పెట్టారు? ఈ 3 నెలల్లో హజ్ కోసం వెళ్ళటము రావటము జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ 3 నెలలు ప్రశాంతంగా ఉండాలని చెప్పి నిషేధిత నెలలు. అందులో యుద్ధాలు చేయటము, వేరే ఏ తగాదాలు చేయటము అన్నీ కూడా హరాం, నిషిద్ధము. మధ్యన ఒక నెల ఉంది, జమాదిల్ ఆఖర్ మరియు షాబాన్ మధ్యన రజబ్ అంటారు దాన్ని. అదొక నెల, నిషేధిత నెల. ఈ నెలల్లో మొహర్రం నెలలో 10వ తారీఖుని ముస్లింలు సెలబ్రేట్ చేసుకుంటారు, పండగగా చేసుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? మొహర్రం నెలలో 10వ తారీఖుని ఆషూరా అంటే అషరా అంటే 10 అరబిక్లో, ఆషూరా 10వ తేదీ. ఆ రోజు గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఎలా ఉండేది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మొహర్రం పండగగా చేసేవారు 10వ తారీఖుని, లేదా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మొహర్రం నెల ఉండేది, 10వ తారీఖు కూడా ఉండేది. మొహర్రం నెల 10వ తారీఖుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు, యోధులు రోజా పాటిస్తున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, మీరు ఎందుకు రోజా పాటిస్తున్నారు? వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాంకి, బనీ ఇస్రాయిల్కి ఫిరౌన్ యొక్క బానిసత్వం నుండి కాపాడాడు. ఫిరౌన్ యొక్క సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచి వేశాడు, సమాప్తం చేశాడు. మూసా అలైహిస్సలాంకి, బనీ ఇస్రాయిల్కి అందులో మార్గము తెరిచి మళ్ళీ కాపాడాడు. ఆ శుభ సందర్భంలో మేము రోజా ఉంటున్నాము. ఇది వినినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇది మిష్కాత్ షరీఫ్ లో వస్తుంది, హదీస్ నంబర్ 2439, 2440, 2441 ఈ హదీస్లలో వస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మూసా అలైహిస్సలాం మీకంటే ఎక్కువగా నాకు హక్కుదారుడు, ఎందుకంటే నా సహోదరుడు ఆయన. మూసా అలైహిస్సలాం ప్రవక్తలందరూ సహోదరులే, కాబట్టి మీకంటే ఎక్కువ హక్కుదారుని నేను ఆ రోజా పాటిస్తానని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అప్పటికప్పుడే ప్రకటించారు. అందరూ కూడా 10వ తారీఖు రోజా పాటించండి. మొహర్రం నెల 10వ తారీఖు ఇక ముస్లిమ్స్ అందరూ రోజా పాటించారు. ఆ తర్వాత రంజాన్ నెల రోజాలు ఫర్జ్ అయ్యాయి. రంజాన్ నెల రోజాలు ఫర్జ్ అవగానే ఇక మొహర్రం నెల రోజా ఇష్టమైన వారు ఉండవచ్చు, లేకపోతే పర్వాలేదు, ఉంటే పుణ్యము లేకపోతే ఏమీ లేదు, పాపం కాదు అని చెప్పారు. కాకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లా నెలలలో మొహర్రం కూడా ఒక నెల, అల్లా నెలలలో మొహర్రం కూడా ఒక నెల. రంజాన్ రోజాల తర్వాత ఏదైనా రోజా అల్లాహకు ప్రియమైనది అంటే అది అల్లా యొక్క నెల మొహర్రం నెల యొక్క రోజా 10వ తారీఖు అన్నారు.
అలాగే నమాజుల్లో ఫరజ్ నమాజుల తర్వాత తహజ్జుద్ నమాజ్ అల్లాహ్కి చాలా ప్రియమైనది. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ముహర్రం నెలలో ఎవరైతే 10వ తారీఖుని రోజా ఉంటారో వారికి 1 సంవత్సరము పాపాలు క్షమించబడతాయి. అంత పుణ్యం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలాగే పాటిస్తున్నారు. ముహర్రం నెల 10వ తారీఖుని ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, యూదులకు వ్యతిరేకం చేయండి అన్నారు. అప్పుడు సహాబా అన్నారు, మరి ముహర్రం నెల 10వ తారీఖుని యూదులు కూడా పెడుతున్నారు, మేము కూడా పెడుతున్నాము, వారికి అనుకూలమైపోయింది కదా అని అన్నారు. అయితే వచ్చే సంవత్సరం నేను బ్రతికి ఉంటే 9వ తారీఖుని కూడా రోజా ఉంటాను అన్నారు. అంటే 9, 10. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన ఉండలేదు. కానీ ఉంటే మంచిది 9, 10 లేదా 10, 11 అన్నారు. లేదా ఒక రోజానే ఉన్నారు 10వ తారీఖుని అయినా సరిపోతుంది. అల్హమ్దులిల్లాహ్, అభ్యంతరం ఏమిటి? ముహర్రం నెల యొక్క ఈ రోజా మరియు ముహర్రం నెల గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో జరిగేది ఇదే, ఇది మాత్రమే, ఇంకా వేరేదేమీ కూడా లేదు. కాకపోతే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారి కాలంలో ఈ నెలలు అసలు ప్రారంభం నెల ఏది పెడదాము, మనము కూడా ఒక తారీఖు పెట్టుకుందాము, ఒక డేట్ పెట్టుకుందాము, ఇంగ్లీష్ డేట్లు మనం వాడవద్దు, మనం ఒక డేటు తారీఖు పెట్టుకుందాము అని ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు కాలంలో సలహా జరిగేటప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభిద్దాము అని చెప్పి సలహా చేస్తూ హిజ్రత్ నుండి ప్రారంభించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేశారు కదా, అక్కడి నుంచి మన డేట్ స్టార్ట్ అయింది హిజ్రీ సకము అని. ఎందుకంటే హిజ్రత్ అనేది ఇస్లాం అనే ధర్మానికి ఒక పెద్ద మలుపు, టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి చాలా పెద్ద మార్పు వచ్చింది ఇస్లాంలో, హిజ్రత్ కాడి నుంచి. అందుకే హిజ్రీ సకము అని పెట్టారు. హిజ్రీలో మొదటి నెల ఏది పెడదాము, అప్పుడు ముహర్రం నెల పెడదాం అని చెప్పి ముహర్రం నుంచి నెల స్టార్ట్ అయింది మనకి. ఇది ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు కాలంలో జరిగేది. అంతే. అప్పుడు కూడా ముహర్రం నెల ఈ మాతింలు, పంజాలు నిలబెట్టడం, పీర్ల చావుళ్ళు అప్పుడు కూడా లేవు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో లేదు, ఉమర్ ఫారూక్ కాలంలో లేదు. ఆ తర్వాత ఇమాం హుసైన్ రజియల్లాహు అన్హు వారికి షహీద్ చేశారు. ఆయనకి నిర్దయా దాక్షిణ్యంగా ఆయన్ని షహీద్ చేశారు. ఎక్కడ? కర్బలా అనే మైదానంలో. ఎవరు? కూఫా వాళ్ళు. కూఫా అంటే ఎక్కడుంది? ఇరాక్ లో ఉంది. కూఫా వాళ్ళు ముందు అలీ రజియల్లాహు అన్హు వారిని షహీద్ చేశారు. తర్వాత అలీ రజియల్లాహు అన్హు వారి పెద్ద కుమారుడు హసన్, ఆయన్ని షహీద్ చేశారు. పాలలో విషం ఇచ్చి ఆయన చెప్పారు, లేదా ఆయనపై దాడి చేశారు. ఆ దాడి గాయాల వల్ల ఆయన షహీద్ అయ్యారు. ఆ తర్వాత ఇమాం హుసైన్ ని షహీద్ చేశారు కూఫా. అయితే ఇమాం హుసైన్ రజియల్లాహు అన్హు షహీద్ అయినటువంటి ఆ దినము ముహర్రం నెల యొక్క 10వ తారీఖు. దీనిని తీసుకొని ముహర్రం నెల 10వ తారీఖుని పండగ చేయటము, మాతిం చేయటము. మాతిం అంటే బట్టలు చించుకోవటము, ఛాతీలపై కొట్టుకోవటము, బొగ్గలు గిల్లుకోవటము, వారి పేర్లతో ఏడుస్తూ నినాదాలు, పాటలు పాడటము. ఇది ఆ తర్వాత ప్రారంభమైంది. వారి పేర్లతో అలంలు నిలబెట్టారు. దాన్ని ఆలంలు అంటారు. ఆల్మా, పీర్లు అంటారు. పీర్ల చావుళ్ళు వచ్చాయి.
పీర్లు నిలబెట్టారు. ఇత్తడితో కొన్ని చిహ్నాలు తయారు చేసి, అస్తపు చిహ్నము, చంద్రుడి చిహ్నము, ఇటువంటి చిహ్నాలు తయారు చేసి పీర్ల పేరుతో నిలబెట్టి 10 రోజుల పాటు వాటిని పూజించి, వాటికి చందనాలు వేసి, వారి దగ్గర మొక్కుని, వారికి సజ్దాలు చేసి, వారి దగ్గర మొక్కుబళ్ళు చేసుకొని, వారిని పూజించి ఆరాధించి 10 రోజుల తర్వాత అనుపు అని తీసుకెళ్లి కర్బలాలో వారిని అనిపి చేసే పండుగనే మొహర్రం పండుగ. అప్పుడు వంటెలు, లొట్టె పెట్టెలు రకరకాలవన్నీ తయారు చేసి మాతం చేసుకొని యా హసన్, యా అలీ, యా హుసైన్ అని చెప్పి ఆ పీర్లు పూనకాలు కూడా వాలి ఎవరి మీద ఎవరైతే నిలబెడుతూ ఉంటారో వారిపై పూనకాలు వస్తాయి. ఆ పూనకాలు వచ్చి నేను ఫాతిమాని, నేను హసన్ని, నేను హుసైన్ని, అమ్మో హసన్ వచ్చారు, హుసైన్ వచ్చారు, ఫాతిమా వచ్చారు అని చెప్పి ఇంకా వారికి రకరకాల నైవేద్యాలు అది చెల్లించి, మొక్కుబళ్ళు చెల్లించి, అమ్మా ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా మేము పెడతాము, పెట్టకపోవడం ఉండదు అని చెప్పి, పెడతా లేదా మా నిషానీలు పెడతాం, మా తప్పనిసరిగా పెడతాం. ఎందుకని పూనకాలు వస్తాయి, లేకపోతే పెట్టకపోతే ఫాతిమా వస్తారు, అలీ వస్తారు, హసన్ వస్తారు, పంచతంగా 5 ఇవన్నీ కూడా ముస్లింలలో స్టార్ట్. అసలు అక్కడ జరిగింది ఏంటి? ఇమాం హుసైన్ ఎందుకు షహీద్ అయ్యారు? ఎవరు షహీద్ చేశారు? షహీద్ చేసే ఆ కాలం ఏంటి? యజీద్ కాలం. ఇందులో సందేహం లేదు, యజీద్ కాలం. ఉబైదుల్లా బిన్ జయ్యాద్ బిన్ అబూ సుఫియాన్, అబూ సుఫియాన్ యొక్క కొడుకు జయ్యాద్, జయ్యాద్ యొక్క కొడుకు ఉబైదుల్లా. ఉబైదుల్లా కారణంగానే ఇమాం హుసేన్ షహీద్ అయ్యారు. ముఖ్యంగా ఉబైదుల్లాకి ప్రపంచం అంటే చాలా ప్రియం. ఇమాం హుసేన్ ని షహీద్ చేస్తే యజీద్ నా యొక్క పోస్టులు, పదవులు పెంచుతాడు అని చెప్పి తాపత్రయపడి ఇమాం హుసేన్ ని షహీద్ చేయించాడు. ఇమాం హుసేన్ ని చంపింది ఎవరు? ఇరాక్ వ్యక్తి, కూఫా వ్యక్తి, సనాన్ బిన్ అనస్ నకయి. ఈ నకయి ఎక్కడి నుండి వస్తారు? ఇరాక్, కూఫా. మా అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి పేరు మనం విన్నాం. ఆయన గురువు గారు ఇబ్రాహిం నకయి. నకయి అని ఎవరంటారు? కూఫా వాళ్ళని నకయి అంటారు. సనాన్ బిన్ అనస్ నకయి వెనక నుండి వచ్చి పోటు వేశాడు, వెన్నుపోటు పొడిచాడు ఇమాం హుసైన్ యుద్ధ మైదానంలో. ఇమాం హుసైన్ కి కర్బలాలో ఏమైనా పెద్ద సైన్యం ఉందా? లేదు, సైన్యమేమీ లేదు. చాలా మంది అయితే వచ్చారు. 18,000 మంది ఇమాం హుసైన్ పేరు మీద బైట్ చేశారు. ముస్లిం బిన్ అకీల్ చేతిపై. ఎవరు ముస్లిం బిన్ అకీల్? అకీల్ ఎవరు? అబూ తాలిబ్ యొక్క కుమారుడు అకీల్. అకీల్ కొడుకే ముస్లిం. ముస్లిం బిన్ అకీల్ చేతిలో 18,000 మంది బైట్ చేశారు. ఇమాం హుసైన్ ని మేము ఖలీఫాగా ఎన్నుకుంటామని చెప్పి ఇమాం హుసైన్ కి 250 ఉత్తరాలు రాశారు. ఎవరు? కుఫా వాళ్ళు. మీరు తప్పనిసరిగా రావాలి, 1,00,000 మంది సైన్యం ఉన్నారు, మీ చేతి మీద బైట్ చేసి మిమ్మల్ని ఖలీఫా ఎన్నుకోవాలి. యజీద్ ఖలీఫాకి అర్హుడు కాదు, మీరు ఖలీఫాకి అర్హులని ఉత్తరం రాశారు. అందుకే ఆయన బయలుదేరి వెళ్ళారు. కానీ ఆయన వెళ్తున్నప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు ఆపారు. అబ్దుర్రహ్మాన్ బిన్ హారిస్ ఆపారు. ఇమాం హుసైన్ యొక్క దగ్గర బంధువు ఆయన అబ్దుర్రహ్మాన్ బిన్ హుసైన్ ఆపారు.
అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఆపారు, అబ్బాస్ కొడుకు అబ్దుల్లా ఆపారు. నేను అడ్డంగా పడుకుంటాను, నన్ను తొక్కుకొని వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళకండి. కూఫా వాళ్ళు నమ్మక ద్రోహులు, మీ తండ్రి గారిని షహీద్ చేశారు, మీ అన్నగారిని షహీద్ చేశారు, వారిని నమ్మకండి, నేను అడ్డంగా పడుకుంటాను, నన్ను తొక్కుంటూ వెళ్ళండి అన్నాడు అబ్దుల్లా బిన్ అబ్బాస్. అబ్దుల్లా బిన్ ఉమర్ వచ్చారు, ఇమాం హుసైన్ తో అన్నారు, హుసైన్, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 2 అవకాశాలు ఇచ్చాడు, 2 చాయిస్లు, రెండిట్లో ఏదో ఎన్నుకోమన్నారు. ఇహలోకమా పరలోకమా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరలోకాన్ని ఎన్నుకున్నారు. హుసైన్, నీవు ఇహలోకం వెనుక పరిగెడుతున్నావేంటి? అధికారాలు, రాజ్యాలు, ప్రపంచము, దీని గురించి ప్రవక్త వారు ప్రాకులాడలేదు, ఎందుకు దాని వెనుక మీరు వెళ్తున్నారు? అయినా కూఫా వారు నమ్మక ద్రోహులు, సుమా వెళ్ళకండి అని అబ్దుల్లా బిన్ ఉమర్ ఆపారు. తర్వాత అబ్దుల్లా బిన్ జుబైర్ బిన్ అవ్వామ్. ఎవరైనా జుబైర్? అస్మా యొక్క భర్త, అబూబకర్ సిద్దిక్ యొక్క కుమార్తె నువ్వు చేసుకున్నటువంటి జుబైర్ యొక్క కొడుకు అబ్దుల్లా కూడా ఆపారు. హుస్సేన్, మీరు వెళ్ళకండి, మీ చేతి మీద నేను బైత్ చేస్తాను. మక్కా వారు నా చేతి మీద 2000 మంది బైత్ చేశారు, ఈ 2000 మంది మీ చేతులు నేను ఇస్తాను, మీకు ఖలీఫాగా ఎన్నుకుంటా, ఉండిపోండి, వెళ్ళకండి. లేదు, ముస్లిం బిన్ అకీల్ నాకు ఉత్తరం పంపించాడు, ఏమని? 18,000 మంది బైత్ చేశారు, మీరు తొందరగా రండి, మీ గురించి ఎదురు చూస్తున్నారు. అప్పటి వరకు పరిస్థితి అలాగే ఉండేది. కానీ అకస్మాత్తుగా ఉబైదుల్లా బిన్ జయ్యాద్ అక్కడ గవర్నర్ అయ్యారు కుఫాలో. పరిస్థితి అంతా మారింది. ముందు ముస్లిం బిన్ అకీల్ ని ఖతల్ చేశాడు, షహీద్ చేశాడు. తర్వాత ముస్లిం బిన్ అకీల్ ఎవరింట్లో ఉన్నారో హానీని షహీద్ చేశాడు. ఎవరు ఇమాం హుసేన్ పక్షంలో మాట్లాడితే వారిని ఖతల్ చేసేవాడు, షహీద్ చేసేవాడు. ఉబైదుల్లా బిన్ జయ్యాద్. ఉబైదుల్లా బిన్ జయ్యాద్ అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఇమాం హుసైన్ ని తప్పించుకొని వెళ్ళే అవకాశం లేకుండా నా దగ్గర తీసుకురావాలి, నా చేతి మీద బైత్ చేయాలి. ఎవరు? ఇమాం హుసైన్ నా చేతి మీద బైత్ చేయాలి, లేదా ఆయన తల తీసుకురావాలి. ఈ షరతు పెట్టాడు. ఆ షరతు ప్రకారమే అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సాద్ బిన్ అబీ వక్కాస్ కొడుకు కూడా ఉన్నారు. సాద్ బిన్ అబీ వక్కాస్ ఎవరు? అష్రా ముబషర సహాబాలో సాద్ బిన్ అబీ వక్కాస్. ఆయన కొడుకు ఉమర్ బిన్ సాద్. ఆయన కూడా చెప్పారు, ఆయన వెళ్ళిపోతానంటున్నారు. ఇమాం హుసైన్, వెళ్ళిపోనివ్వండి. మదీనాకి వెళ్ళిపోతానంటున్నారు, మక్కాకి వెళ్ళిపోతానంటున్నారు, ఆయన వెళ్ళిపోనివ్వండి. లేదు, నా చేతిలో బైత్ చేయాలి. ఎవరు? ఉబైదుల్లా బిన్ జయ్యాద్ పట్టుపట్టాడు. ఎవరు ఉబైదుల్లా బిన్ జయ్యాద్? అబూ సుఫియాన్ యొక్క కొడుకు జయ్యాద్ యొక్క కొడుకు ఉబైదుల్లా. మావియా రజియల్లాహు అన్హుకి ఏమవుతారు? సహోదరుడు అవుతారు. ఎవరు? జయ్యాద్ యొక్క కొడుకు ఉబైదుల్లా. ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని తీసుకురావాలి. ఇమాం హుసేన్ అన్నారు, నా జీవితంలో ఎప్పుడు కూడా అటువంటి వ్యక్తి చేతి మీద బైత్ చేయను. ఎంతకైనా యుద్ధము చేస్తాను, నా ప్రాణాలైనా పోతాయి, కానీ వారి చేతిలో నేను బైత్ చేసేది లేదు. అప్పుడు యుద్ధం జరిగింది. యుద్ధంలో మహా అయితే 70 మంది ఉన్నారు. అందరూ కూడా ఇమాం హుసేన్ యొక్క కుటుంబ సభ్యులే ఉన్నారు. అన్నదమ్ములు, చిన్నాన్న పెద్దనాన్నలు, అన్నదమ్ములు వీళ్ళందరే ఉన్నారే కానీ బయట వాళ్ళెవరు కూడా లేరు. బయట వాళ్ళందరూ కూడా వేరైపోయారు, పరారైపోయారు. కూఫా వాళ్ళెవ్వరు కూడా తోడివ్వలేదు. ఏ కూఫా వాళ్ళైతే ఉత్తరం రాసి పిలిచారో ఆ కూఫా వాళ్ళే యుద్ధంలో వ్యతిరేక పక్షంలో ఉన్నారు. 250 ఉత్తరాలు రాసి పిలిచిన వారు
వ్యతిరేక పక్షంలో. ఇమాం హుస్సేన్ ని షహీద్ చేసేవాళ్ళు వాళ్ళే, ఎవరైతే ఉత్తరాలు రాసి పిలిచారు. అందుకే పెద్ద పెద్ద సహాబా ముందే చెప్పారు, వెళ్ళకండి, వారు నమ్మక ద్రోహులు, వెళ్ళకండి. కానీ వెళ్ళారు. చివరికి నిర్దయ దాక్షిణ్యంగా ఆయనకి షహీద్ చేశారు. ఆయన తల కూడా తీసి ఉబైదుల్లా బిన్ జయ్యాద్ తీసుకెళ్లారు. సహీహ్ బుఖారీలో వస్తుంది, ఉబైదుల్లా బిన్ జయ్యాద్ ఆ తల కంచంలో పెట్టి ఉంటే కర్ర పెట్టుకొని తల కూడా కొడుతూ దూషిస్తూ మాట్లాడతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మానవుడు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, జన్నతులో యువకులకు నాయకుడు ఇమాం హుస్సేన్ మరియు హసన్ హుస్సేన్ ఎవరు? జన్నతులో యువకులకు నాయకుడు. నా సువాసన అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మేరా ఖుష్బూ, నా సువాసన అన్నారు. ఇమాం హుస్సేన్ అచ్చు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాదిరిగానే ఉండేవారు. ఇమాం హుస్సేన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా ఉండేవారు, ఇమాం హుస్సేన్ కూడా ఉండేవారు. గతంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రీల్ చెప్పారు, మీ జాతి ప్రజలు ఈయనపై చాలా దౌర్జన్యంగా ప్రవర్తించి ఈయన్ని షహీద్ చేస్తారని. అదే జరిగింది. జరగవలసింది జరిగిపోయింది. ఇమాం హుస్సేన్ కి ఎన్ని విధాలుగా ఆపినా, దారిలో ఎంతో మంది ఆపారు, మీరు వెళ్ళకండి అని. కానీ ఆయన వెళ్తానంటే వెళ్తాను. ఎందుకంటే ముస్లిం బిన్ అకీల్ యొక్క ఉత్తరం వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది? కమ్యూనికేషన్ లేదు. చివరికి ఆయన షహీద్ అయిపోయారు. ఇమాం హుస్సేన్ రజియల్లాహు అన్హు. ఇమాం హుస్సేన్ షహీద్ అయిన తర్వాత చాలా కాలం తర్వాత, ఒక 200-300 సంవత్సరాల తర్వాత ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. మాత్యం చేయటము, కత్తులతో కొట్టుకోవటము, బ్లేడ్లతో కొట్టుకోవటము, ఛాతీలపై కొట్టుకోవటము, పండగగా చేయటము, షర్బత్తులు పంచుకోవటము. ఏమంటే ఆ రోజు అసలు రోజా ఉంది కదా, మరి ఆ రోజు షర్బత్ ఎందుకు పంచుతున్నారు? ఎవరు పంచుతారు షర్బత్తులు? ఇమాం హుస్సేన్ యొక్క స్నేహితుల, శత్రువుల? స్నేహితులు పంచుతారా షర్బత్తులు? ఆయన షహీద్ అయ్యారు, షర్బత్తులు తాగండి అని చెప్పి. కాబట్టి మనం చేస్తున్న కార్యం ఏమిటి అసలు? దానికి పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? దాని చరిత్ర ఏంటి అసలు? ఆయన షహీద్ అయ్యారు, ఆ తర్వాత వారు పూనకాలుగా వస్తున్నారా? స్త్రీలపై, పురుషులపై పూనకాలుగా వాడుతున్నారా? నౌజుబిల్లా. ఖురాన్లో ఒక ఆయత్ ఉంది, యౌమ యహ్షురుహుమ్ జమీఅన్ సుమ్మ యఖూలు లిల్ మలాయికతి అహౌలా ఇయ్యాకుం కాను యఅబుదూన్ ఖాలు సుబ్హానక అంత వలియ్యునా మిన్ దూనిహిమ్ బల్ కాను యఅబుదూనల్ జిన్. 35వ సూర ఫాతిహ ఆయత్ నంబర్ 40-41. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఆ రోజు ఖయామత్ నాడు, సూర సబ 34వ సూర 40-41 ఆయత్. ఖయామత్ నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలను అడుగుతారు, దైవదూతలారా మీరు ఈ మానవ జాతిపై పూనకాలు వెళ్ళేవారా? దైవదూతలు అంటారు, అల్లాహ్ నీ పరిశుద్ధుడవు. ఖాలు సుబ్హానక అంత వలియ్యునా మిన్ దూనిహిమ్, వీరెవరో తెలియదు కానీ నీవు మా స్నేహితుడు, మరి వీరి మీద పూనకాలుగా వాలేవారంట మీరు దైవదూతలు, మీ పేరు చెప్తున్నారు వీరు. ఎందుకంటే క్రైస్తవుల సోదరుల్లో కూడా అంటారు పరిశుద్ధాత్మ వస్తారు, పూనకాలు. ముస్లింలు కూడా అంటారు, ఇమాం హసన్, హుసైన్, ఫాతిమా వీళ్ళందరూ కూడా పూనకాలు వస్తారు. అలాగే ఇంకా ఇతర మతస్థుల్లో కూడా ఉంది పూనకాల గురించి ఈ కాన్సెప్ట్. వీరెవరు అసలు? ప్రవక్తలు గాని, మహాపురుషులు గాని, అల్లాహ్ యొక్క స్నేహితులు వలీలు గాని, ఎవరైనా దైవదూతలు గాని పూనకాలు వస్తారా మనుషుల మీద అని అల్లాహ్ అడుగుతున్నాడు నిలదీసి. వారు అప్పుడు సమాధానం అంటున్నారు, బల్ కాను యఅబుదూనల్ జిన్,
జిన్నాతులల్లా వీళ్ళు. ప్రవక్తలు అలా పూనకాలు రారు, దైవదూతలు రారు, అల్లాహ్ యొక్క వలీలు స్నేహితులు రారు, మహాపురుషులు రారు, చనిపోయేవాళ్ళు ఎవరు రారు, షహీదులు రారు, ఎవరు రారు. మరి ఎవరు వచ్చేవాళ్ళు? జిన్నాతులు. జిన్నాతులు బల్కారు యాబుదున జిన్ వాక్సరుహుం బిముమినూన్. వారి విశ్వాసం కూడా వారి పట్ల ఉండేది కాబట్టి వారికి ఆ పూనకాల రూపంలో వస్తున్నారు. కరెక్ట్ గా ఫాతిమా అని, హసన్ అని, హుసైన్ అని. ఈ పూనకాలన్నీ కూడా జిన్నాతులు, ఇందులో సందేహం లేదు. ఒక సంవత్సరం మీద మానేస్తే వస్తాయి, ఒక 2 సంవత్సరాలు వస్తాయి. ఆ తర్వాత ఇంకా కనిపించవు. ఇంకా మా పప్పులు ఉడకట్లేదు ఇక్కడ అని చెప్పి వెళ్ళిపోతాయి. లేకపోతే వాటిని పూజిస్తే అవి వస్తాయి, తన పూజ చేయించుకుంటాయి, వాటి పూజ చేయించుకుంటాయి శైతాన్. వాస్తవానికి ఇమాం హసన్ దాన్ని ఎప్పుడు ఇష్టపడరు, హుసైన్ ఎప్పుడు ఇష్టపడరు, అలీ ఎప్పుడు ఇష్టపడరు, ఫాతిమా ఎప్పుడు ఇష్టపడరు. ఈ విషయానికి ఏ వలి కూడా, అల్లాహ్ యొక్క ఏ స్నేహితుడు కూడా దీన్ని ఇష్టపడరు. వారి యొక్క ఆరాధన చేయటం. వమయ్యకుల్ మిన్హుమ్ ఇన్నీ ఇలాహు మిన్ దూని ఫదాలిక నజ్జి జహన్నం కదాలిక నజ్జి జ్వాలిమీన్. 21వ సూరా అంబియా ఆయత నంబర్ 29లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, ఎవరైతే అల్లాహ్తో పాటు నన్ను కూడా పూజించండి అని అంటారో వారి గమ్యం నరకం. చూసారా? ఏ వలి అయినా అంటారు నన్ను పూజించమని, ఏ ప్రవక్త అయినా అంటారు నన్ను పూజించమని, ఏ దేవదూతలు అంటారు నన్ను పూజించమని. కాబట్టి ఇవన్నీ వాస్తవం కాదు. వాస్తవం ఏమిటి? వాస్తవము ఇవి జిన్నాతులు. ఇది వాస్తవం, ఇవి జిన్నాతులు, ఇందులో సందేహం లేదు. ఈ ఆటలన్నీ ఆడేది జిన్నాతులే. ఇక్కడ ఫాతిమా రజియల్లాహు అన్హా యొక్క ఆత్మ కూడా రాదు, హసన్ యొక్క ఆత్మ కూడా రాదు, హుసైన్ యొక్క ఆత్మ కూడా రాదు, అలీ యొక్క ఆత్మ కూడా రాదు. ఈ ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? జన్నతులో. షహీదుల ఆత్మలు ఎక్కడ ఉంటాయి? జన్నతులో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, షహీద్ అయిపోయిన వారి ఆత్మలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకుపచ్చటి పక్షుల రూపంలో ఆ దేహంలో ఉంచుతాడు. అవి 8 జన్నతులు కూడా తిరిగి త్రాగుతూ తింటూ అల్లాహ్ యొక్క అర్ష్ దగ్గరికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. అల్లాహ్ అడుగుతాడు, షుహదా అమరవీరులారా, మీరు భూలోకంలో అమరవీరత్వం పొందారు కదా, మీకేం కావాలో కోరుకోండి. అల్లాహ్ నాకు ఇంకేం కావాలి? 8 జన్నతులు తిరుగుతున్నావు, నీ అర్ష్ నీడలో ఉంటున్నావు, ఇంకేం కావాలి? లేదు మీరు కోరుకోవాలి, ఏం కావాలో కోరుకోండి. అప్పుడు వాళ్ళందరూ కూడా మీటింగ్ చేసుకొని అందరూ ఏకమైపోయి ఏమంటారంటే, అల్లాహ్ మమ్మల్ని మళ్ళా భూలోకంలో పంపించు, మేము మళ్ళా షహీద్ అయి వస్తాము. షహీద్ అయ్యేటప్పుడు దొరికే ఆ యొక్క రుచి, ఆ యొక్క అనుభవం ఇక్కడ లేదు, మళ్ళా షహీద్ అవుతాం. అల్లాహ్ అప్పుడు అంటారు, లేదు, ఎవరైతే భూలోకం నుంచి వచ్చేసారో మళ్ళా తిరిగి వెళ్ళే ప్రసక్తి లేదు. వెళ్ళే ప్రసక్తి లేదని అల్లాహ్ అంటుంటే వీళ్ళేమో వాళ్ళు వస్తాయి, ప్రతి మొహర్రంకి వచ్చేస్తారు. 1వ తారీఖు చంద్రుడు కనిపించగానే వచ్చేస్తారు, పురోమని వచ్చేస్తారు. వీళ్ళ మీద పూనకాలు ఇంకా స్టార్ట్. మళ్ళా 10వ తారీఖు అయిన తర్వాత ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇవేంటండి? అవి అక్కడికి ఎత్తుతూ ఉంటే ఇవి కూడా ఎత్తు ఉంటాయి. దాన్ని పట్టుకొని అలా ఊపుతూ ఉంటారు, వీళ్ళు కూడా ఇక్కడ ఎత్తు ఉంటారు. చూడండి, సేమ్ పూనకాల స్టైల్ అందరి దగ్గర ఒకటే. జిత్తిప్పేసి ఇలా ఎత్తు ఉంటారు. ఇమాం హసన్ గారు వస్తే ఎత్తడానికి వస్తారు, అలాగా ఫాతిమా వస్తే అలాగ ఎత్తడానికి వస్తారా? వారు ఎంత పుణ్యాత్మలు, ఎటువంటి వారు! రజియల్లాహు అన్హుం వ రదువన్. అల్లాహ్ వారికి ఇష్టపడిపోయారు. వారు వస్తే నమాజులకు వస్తారు, మస్జిద్కు వస్తారు, ధర్మాన్ని పాటిస్తారు, ఇస్లాం గురించి చెప్తారు, మంచి మాటలు ఖురాన్ మరి హదీస్ చెప్తారు. అది కాకుండా డబ్బులు మరి బాజాలు వాయించి వాళ్ళు గెంతులేస్తుంటారా? నౌజుబిల్లాహి మిన్ జాలిక్. ఇవన్నీ కూడా ఇస్లాం షరియత్ కాదు. ఇవన్నీ కల్పితాలు, ఇవన్నీ బిదాతులు, ఇవన్నీ షిర్క్. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు,
ముహద్దసతిన్ బిదా కుల్లు బిదాతిన్ దలాలా కుల్లు దలాలతిన్ ఫిన్నార్. ఇస్లాంలో ప్రతి కొత్త పద్ధతి కూడా బిదత్. ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదో చెయ్యలేదో చేస్తున్నట్టుగా ఒప్పుకోలేదో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గాని సహాబా గాని తాబీన్ గాని ఎవరు చేయలేదు. తబే తాబీన్ గాని అజ్మీన్ గాని ఆ కాలంలో కూడా లేదు. ఇవన్నీ చేస్తున్నటువంటి వారు ఇస్లాంకి సంబంధం లేనటువంటి వారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఫాలైహి సున్నతి వ సున్నతి ఖుల్ఫా రాషిదీన్ అల్ మహ్దీయిన్. నా సున్నత్ నా ఖలీఫాల సున్నత్ పై మీరు స్థిరంగా ఉండండి. ఖలీఫాలు ఎవరైనా చేశారా? ప్రవక్త చేయలేదు. ఖలీఫాలు చేశారా? చేయలేదు. మా అనా అలైహి వ అస్హాబి, నేను మరియు నా సహాబా పద్ధతి అన్నారు. సహాబా చేశారా? చేయలేదు. మరి ఈ కొత్త పద్ధతి ఏంటి? ఖైరుల్ ఖురూన కర్ని సుమ్మల్ లదీన యలూనహుం సుమ్మల్ లదీన యలూనహుం. నా కాలం అన్నిటికంటే మంచిది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఆ తర్వాత కాలము సహాబా కాలం, ఆ తర్వాత కాలము తాబీన్ కాలము, ఆ తర్వాత అబద్ధం ప్రబలిపోతుంది అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి ఈ మూడు కాలంలో ఎప్పుడు చేయలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే ఉన్నారు మన్ అహదస ఫీ అమ్రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్దు. ఎవరైతే నా ధర్మంలో ఒక కొత్త పద్ధతిని ప్రారంభిస్తాడు, దేనినైతే నేను అనుమతి ఇవ్వలేదు అదే మర్దూద్, అదే రద్దు చేయబడింది, అదే బిదత్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే చేయలేదో, చేయమని చెప్పలేదు, అది బిదత్. మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్రునా ఫహువ రద్దు. ఎవరైతే అటువంటి కార్యాలు చేశారో, ఏదైతే నేను చేయలేదో అదే బిదత్ అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి ఈ పంజాలు పెట్టడము, పీర్ల చావిళ్ళు, ఇవన్నీ కూడా ఇస్లాంకి సంబంధం లేనటువంటివి. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ సహాబా కానీ ఎవరు కూడా చేయలేదు. అందుకే మక్కాలో మదీనాలో ఎక్కడ కూడా ఇవి కనిపించవు. ఇది వాస్తవానికి ఒక కల్పితము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు వమన్ యుషాకిర్ రసూల మిన్ బాది మా తబయ్యన లహుల్ హుదా వయత్తబి గైర సబీలిల్ ముమినీన నువల్లి మా తవల్ల నుస్లి జహన్నం వసఅత్ మసీరా. ఎవరైతే ప్రవక్తకి విరుద్ధంగా వెళ్తారో, విశ్వాసులకి విరుద్ధమైన మార్గంలో వెళ్తారో, విశ్వాసులు ఎవరు? సహాబాకి విరుద్ధమైన మార్గంలో వెళ్తారు, వారికి అల్లాహ్ మార్గము సులభతరం చేస్తారు. చివరికి వారు నరకంలో వెళ్ళి పడతారు. అల్లాహ్ కాపాడుతారు. కాబట్టి ఇస్లాం అంటే ప్రవక్త చెప్పింది, సహాబా చెప్పింది. మొహర్రం నెల యొక్క వాస్తవము అంత మాత్రమే. వమా ఆతాకుము రసూలు ఫఖుజుహు వమా నహాకుము అన్హు ఫంతుహు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేన్ని ఇస్తారో దాన్ని తీసుకోండి, దేని నుండి ఆపారో దాని నుండి ఆగిపోండి. ఎంతైతే చెప్పారో అంతే చెయ్యండి. ఆయన చెప్పనిది ఎక్స్ట్రాలు చేయకండి. ఎక్స్ట్రాలు చేస్తే ఇస్లాంలో బిదత్. అక్కడ పుణ్యానికి బదులు పాపం వస్తుంది. ఏమండి, భోజనాలు పెడితే తప్ప మొహరంలో మీరు ఏ పేరుతో పెడుతున్నారు అది చూడండి, అది తప్పు. ఎప్పుడైనా భోజనాలు పెట్టచ్చు, నిరుపేదలకు ఎప్పుడైనా పెట్టచ్చు. మొహరం అనే ఒక పండగ కల్పించుకొని ఆ పండగ సందర్భంలో మీరు భోజనాలు పెడుతున్నారంటే అదేంటి? అది బిదత్. అది బిదత్, ఇస్లాంలో లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు బంధించి భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ బ్రతికిన నాడు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్ పై ప్రసాదించు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతో మంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. వారిని క్షమించు, వారిని ఖండించు, వారి సమాశిక్షించు, వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాశిక్షించు, రక్షించు. తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు, మా కర్మల పత్రాలు కుడి చేతిలో ప్రసాదించు. నీ అర్ష నీడలో మాకు స్థలం ప్రసాదించు. పురుషరాతని వంతెనపై సర్వతరంగా దాటించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. అలా మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధి ప్రసాదించు. ఎవరికైతే ఉపాధిని ఇచ్చావు అందులో బర్కతి. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.
له.